నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆలపట్లే ఉన్నారు అని ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. ఈ అంబటి రాంబాబు ఏంటంటే ఏదో నోటి చంద్రబాబు నాయుడు గారిని అసభ్యంగా తిట్టారు. తర్వాత ఇంటి మీద దాడి చేశారు. పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. అక్కడ వరకంతా బాగానే ఉంది. చట్టం తన పని తను చేసుకెళ్ళిపోయింది. అలాగే టీడీపీ గుండాలు రౌడీలు వందల వేల మంది పడిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళిపోయారు. శాంతి భద్రతలు సినిమా చూస్తూ ఉంది రాష్ట్రంలో. మనం చూసినదంతా కూడా. సో ఇదంతా పక్కన పెడితే టీడీపీ రౌడీలు గుండాలు చేసిన దాడులు, శాంతి భద్రతలు సినిమా చూడటము, అంబటి రాంబాబు దూషణలు, అరెస్టులు, అలాగే థర్డ్ డిగ్రీ అని చెప్పి అంబటి రాంబాబు చెప్తున్నారు పోలీసులు కొట్టారని చెప్పి ఇవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వివాదమో గొడవో రెండు పార్టీల మధ్య కుమ్ములాటో ఒళ్ళు బలుపో ఏదో ఒకటి ఏ పేరు పెట్టుకున్నా గానీ ఈ తెలుగుదేశం వైసీపీ మధ్యన ఈ గొడవకి ఏమైతే ఉందో దానిలోకి కాపులను తీసుకొచ్చారు. వంగవీటి మోహన్ రంగా గారిని తీసుకొచ్చారు. ఈయన మరో రంగా అంట, రంగా గారు అనుచరుడంట. రంగా గారి లాగా ఈయన కూడా చంపేస్తారని ప్రశ్న మళ్ళీ. అలాగే కాపు నేత అంట అని చెప్పి వైసీపీ వాళ్ళు ఓకే తెగ ప్రచారం చేసేస్తున్నారు. సాక్షి పేపర్లో కాపు నేత అని రాస్తున్నారు. అలాగే వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అఫీషియల్ వైసీపీ పార్టీ హ్యాండిల్స్ లో కూడా కాపు నేత అని రాస్తున్నారు. ఇది ఎంత విడ్డూరంగా ఉందంటే అంబటి రాంబాబు అనే వ్యక్తి వైసీపీ నేత కన్నా ఎక్కువ జగనింటి పాలేరు కన్నా ఎక్కువ జగనింటి గ్రామసింహం లాంటి వాడు. జగన్ ఏది చెప్తే అది చేస్తాడు. గతంలో అనేక ఇంటర్వ్యూల్లోనే ఆయన చెప్పుకున్నాడు. నేను పూర్తిగా జగన్ చెప్పినట్టు చేస్తాను, జగన్ మనిషిని నేను, నాకంటూ ప్రత్యేకంగా ఇష్టాలు ఏముండవు, ఐ ఫాలో జగన్ బ్లైండ్ అని చెప్పేసి. అటువంటి నేత సడన్ గా కాపు నేతలు అయిపోతారు. ఇప్పుడు కాపు నేత అంటే దాని అర్థం ఏంటి? కులం కోసం ఏమైనా ఉద్యమాలు చేసి రిజర్వేషన్ పోరాటాలు, లేకపోతే కాపు కార్పొరేషన్ నిధుల కోసం పోరాటమో, కాపులకి లోన్ల కోసం పోరాటం చేయడమో, ఎక్కడన్నా కాపు కులస్తుల మీద దాడులు జరిగినప్పుడు ముందుండి పోరాడమో, వాళ్ళకి న్యాయం చేయడమో మన జరిగింది కదా. కందుకూరులో తొక్కిచ్చారు ముగ్గురిని. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు ముందుండి గట్టిగా పోరాడమో, ప్రభుత్వం దిగువచ్చేలా చేయడమో, వాళ్ళకి న్యాయం చేయడము. న్యాయం అంటే పోయిన ప్రాణాలు రావనుకోండి, ఇక తర్వాత జరిగేది ఏంటని చూడటము, వెలుగులోకి తీసుకురావడము, ఇటువంటి చేసేవాళ్ళని కాపు నేతలు అంటారు. అంబటి ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా కాపు ఉద్యమాల్లో పాల్గొనలేదు, కాపుల కోసం మాట్లాడింది కూడా లేదు. అతను ఏం మాట్లాడినా కూడా వైఎస్ కోసం మాట్లాడాడు, కాంగ్రెస్ కోసం మాట్లాడాడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం, వైసీపీ కోసం మాట్లాడాడు. వైసీపీ నేతను తీసుకొచ్చి కాపు నేత అంటారేంటి అసలు? అలాగే కొన్ని కాపు సంఘాలంట, వాళ్ళు వచ్చి కాపుల మీద దాడులు అంటారు. అసలు వైసీపీకి కాపు సంబంధం ఏంటి? వైసీపీకి కులానికి సంబంధం ఏంటి? కాపు కులానికి వైసీపీకి అంబటికి సంబంధం ఏంటి అసలు? ఇదంతా ఎందుకు వస్తుంది మీకు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం, మీరు రాజకీయం చేయాలనుకుంటే చేసుకోండి సార్, రాజకీయం చేసుకోండి. కాపులను అడ్డం పెట్టుకుని కాదు. మీరైనా కాపులకు పుట్టారా? మీ నాన్న కాపులకు పుట్టాడా? లేదు కదా, మీరు పుట్టలేదు కదా. మధ్యలో కాపు ఎందుకు వస్తుందండి మీకు పద్దాకాను? ఇప్పుడు అంబటి మీ ఇంటి మనిషి, తప్పేం లేదు. మీకు మీ కొడాల నాని కూడా తమ్మ కులస్తుడేనా? కొడాల నాని మీ ఇంటి మనిషే, వల్లభనేని వంశీ మీ ఇంటి మనిషే. మీరు చెప్పినట్టు వింటారు. మీకు అనేక కులాల్లో ఉన్నారు. మీ నమ్మిన బంటులు, మీ విశ్వాసం చూపించేవాళ్ళు, మీ ఇంటికి ఒక్కలా పడి ఉండేవాళ్ళు. వాళ్ళంతా వైసీపీ నేతలు అవుతారు, మీ అనుచరులు అవుతారు, మీ విశ్వాస పాత్రలు అవుతారు. కానీ ఆయా కులాలకు నేతలు ఎలా అవుతారు? సార్, కొడాల నాని వచ్చి కమ్మనేత అయిపోతాడా? వల్లభనేని వంశీ కమ్మనేత అయిపోతాడా? ఈయన కాపు నేత అయిపోతాడా? జోగి రమేష్ బీసీ నేత అయిపోతారా? వీళ్ళంతా వాళ్ళు కమ్మల కోసం ఏం చేశారు? ఆయన బీసీల కోసం ఏం చేశారు? ఈయన కాపుల కోసం ఏం చేశారు? ఇది రాజకీయం? చేతనైతే చేసుకోండి సార్, మీ రాజకీయం మీరు చేసుకోండి, కాదంటలేదు. టీడీపీ వాళ్ళు వచ్చి 1000 మంది వస్తే అంబటింటి మీదకి మీ వాళ్ళు 10,000 మంది వెళ్ళండి, 10,000 మంది వెళ్ళండి. మీ వాళ్ళు దెబ్బ తేల్చుకోండి. అలాగే అంబటి మీద కేసులు పెట్టారు, మీరు సుప్రీంకోర్టుకి బెయిల్ ఇప్పించండి. ఏదో తూతుంపక లాయర్ ఉన్నాడు కదా, పొన్నవాళ్ళు కాదు. ఢిల్లీ నుంచి గంట ₹1,00,00,000 తీసుకుని స్పెషల్ లాయర్ని అపాయింట్ చేసి సుప్రీంకోర్టులో కేసేసి 24 గంటల బయట తీసిరండి అంబటి రాంబాబుని, మీ ఇంటి మనిషిని. అది కదా మీరు చేయాల్సింది. ఇవన్నీ మానేసి కాపులు అంటారు సార్. ఏదో కాపులకు పుట్టినట్టు నువ్వు మీ నాన్నను
ఎంతకాలం కాపులతో రాజకీయం చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇంకెంతకాలం? ప్రతి ఉల్ఫాగాడు వచ్చి కులాన్ని వాడుకోవడమే. కాపు కులం తేరగా దొరికిన పదవాడికి పతోడు కులాన్ని వాడుకోవడమే. పేరు నాన్నగాడు వస్తాడు, కులం పేరుతో పవన్ కళ్యాణ్ తిడతాడు. అంబడి వస్తాడు, తిడతాడు. లేదు ఎప్పుడు ఈ పేరు నాని కానీ అంబడి కానీ ఎప్పుడు కులాన్ని తిట్టినోళ్ళు, కాపు కులం నాయకులు తిట్టినోళ్ళు, ఇటువంటి వాళ్ళు కాపు నాయకులు ఎలా అవుతారు సార్?